దినోత్సవం రోజుము అనకాపల్లి జిల్లాలో మనం ఒక సంకల్పం తీసుకుంటున్నాము. ఈ సంవత్సరము అంటే ఈ 2 నెలల్లో మనం ఒక 10 లక్షల మొక్కలు నాటడానికి ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. సో ఈ 10 లక్షల మొక్కలు వేరే వేరే డిపార్ట్మెంట్ వారిగా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ కి ఒక టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. మన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ పర్యావరణ కోసం మనం ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు మనకి ఒక మంచి అవకాశం దొరికింది. సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మీ గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ కి మోటివేట్ చేస్తూ 46,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒక మొక్కలు నాటితే 46,000 మొక్కలు. సిమిలర్లీ మన దగ్గర 10,000 గ్రామ స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ అంటే వాలంటీర్స్ అన్ని కొంచెం కన్సిడర్ చేసుకుంటే 10,000 అక్కడ మనము ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక టార్గెట్ ఇచ్చేస్తే అక్కడ మన టార్గెట్ కంప్లీట్. ఉపాధి హామీ కార్డ్స్ ఉన్నాయి, ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అన్ని మందికి మోటివేట్ చేసి ఒక్క మొక్కలు నాటితే ఆ టార్గెట్ మనకి ఈజీగా కంప్లీట్ అవుతాయి. సో ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర అవకాశం ఉంది. కావాల్సింది అంటే ఒక ఇంటెన్షన్, ఒక మోటివేషన్. అది మనకి వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు ఈరోజు మనం ఒక సంకల్పం తీసుకొని 10 lakh ప్లాంటేషన్ బై 31st July. బేసికలీ మొక్కలు నాటిన తర్వాత దానికి వాటరింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాని సర్వైవల్ కూడా చూడడం అవసరం ఉంటుంది. సో మనం కొంచెం లేట్ గా ప్లాంటేషన్ చేస్తే మనకి రెయిన్స్ కొంచెం లేట్ గా వస్తాయి. సో ఆటోమేటిక్ మన సర్వైవల్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మనం ఇప్పుడు తీసుకువచ్చే మొక్కలు దాదాపు 3+ ఫీటే ఉన్నాయి. అంటే 2 to 3 years దాటినవి మొక్కలు ఉన్నాయి. సో దీన్ని సర్వైవల్ చాలా బాగుంటుంది. సో ఒకటి మొక్కలు నాటేతో పాటు దానికి మెయింటైన్ చేయడం, దాని సర్వైవల్ చూడడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది అన్ని ఎందుకు ఇంపార్టెంట్ ఉంది అంటే మనము వచ్చే జనరేషన్ కి వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు పాస్ ఆన్, హౌ ఆర్ వీ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్స్, మనం వచ్చే జనరేషన్స్ కి వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్. చాలా మంది ఇక్కడ ఆఫ్టర్ 10-15 years తర్వాత ఈ రోడ్ లో వచ్చేస్తే విల్ రిమెంబర్, ఎందుకంటే ఈ రోడ్ ఖచ్చితంగా మనం బాగా చేయడానికి ఒక ప్లాన్ చేస్తున్నాం. బట్ ఈ అన్ని ఫ్రూట్స్ ఎప్పుడు కనిపిస్తాయంటే ఒక టైం తర్వాత, ఒక 10-15 years తర్వాత, వెన్ వి కమ్ టు ద సేమ్ ప్లేస్ అండ్ వెన్ వి సీ కి ఎస్ మనం ఆ టైం ఏదో కాంట్రిబ్యూట్ చేశాము, ఆ కాంట్రిబ్యూషన్ వల్ల ఇది బాగా జరిగింది. సో ఆ సంతోషం ఒక చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో దయచేసి త్రూ ప్లాంటేషన్ లీవ్ అ మార్క్ అంటే ఈ పాయింట్ మీ గ్రామ స్థాయి అధికారులకి కూడా చెప్పండి. ప్రతి ఒక్క మొక్కలు నాటేది ఆఫ్టర్ 10 years 15 years దాని సర్వైవల్ చూస్తే దిస్ వాస్ ప్లాంటెడ్ డ్యూరింగ్ అవర్ టైమ్. దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఫ్యూచర్ జనరేషన్స్ తో పాటు మన ఎన్వైరన్మెంట్ మనకు ఎంతో ఇస్తూ ఉంటుంది. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైం, అంటే చాలా సమయం కావాలి దాని గురించి చెప్పాలి అంటే. బట్ దానికి ఎన్వైరన్మెంట్ కి మనం రుణపడి ఉన్నాము. మనం ఎలా మన తరఫున ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి అంటే మనం ఎక్కువ మొక్కలు నాటాలి. మేడం చెప్పేలాగా ప్లాస్టిక్ యూజ్ తగ్గించాలి. ఇప్పుడు నేను డిఆర్ఓ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్ని ఆఫీషియల్ మీటింగ్స్ లో, ఆల్ మీటింగ్స్ లో యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ తో సహా అన్ని తగ్గించేసేయండి. మీరు కూడా ఎంత సాధ్యమైన వరకు చిన్న చిన్న మార్పులు తీసుకురాగలగాలి. ఇక్కడ ఎందుకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి పిలవడం జరిగింది అంటే మన దగ్గర ఉన్న 50-60 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీరు మోటివేట్ అయిపోతే అది మండల్ లెవెల్ ఆఫీసర్స్ కి ట్రాన్స్లేట్ అవుతాయి, దాని తర్వాత గ్రామ స్థాయిలో ట్రాన్స్లేట్ అవుతాయి. మీరు ఎక్కడ వెళ్ళే విజిట్ కి వెళ్ళినా కూడా దయచేసి ఒక మొక్కలు నాటండి. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అంటే ఓన్లీ మనము మాటల్లో కాదు, మన యాక్షన్స్ లో కూడా చేసి చూపించాలి. మీరు ఎక్కడ వెళ్ళినప్పుడు ఒక మొక్కలు నాటితే, అదేవిధంగా అక్కడ వెళ్ళి మోటివేట్ చేస్తే మొక్కలు నాటడానికి డెఫినెట్ గా డిఫరెన్స్ వస్తుంది. మీరు చేసే యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ తగ్గించేస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. సో డెఫినెట్లీ మన అందరి కాంట్రిబ్యూషన్ ఒక పాజిటివ్ అంటే ఎన్వైరన్మెంట్ తరఫున ఉంటే we will definitely enjoy the benefits and our future generations also will enjoy the benefits. ఈ అన్ని బాధ్యతలు మన అందరి మీద ఉంది. అనకాపల్లి జిల్లా ఒక జిల్లా వారిగా చూసుకుంటే ఒక జిల్లా లెవెల్లో కాకుండా
ఒక మోడల్ జిల్లాగా మనం తయారు చేసేసి మిగతా జిల్లాలు కూడా మనతో ప్రోత్సాహం తీసుకొని వాళ్ళు కూడా ఇలా ప్లాంటేషన్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు ద అంటే మనం మొత్తం గ్లోబ్ కోసం మనం కాంట్రిబ్యూట్ చేసేలాగా ఉంటాము. సో మనం చేసే చిన్న పని ఇట్ హ్యాస్ వెరీ ఫార్ రీచింగ్ ఎఫెక్ట్స్. సో మీరు నాటే ఒక్క ప్లాంట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. దయచేసి దట్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ వెరీ స్మాల్ వర్క్, టేక్ ఇట్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ అ వెరీ చాలా ఈ రోజు కాలంలో అవసరమైన అండ్ చాలా మోస్ట్ రిక్వైర్డ్ వర్క్ ఈ రోజు. సో దయచేసి ట్రై టు ప్లాంట్ యాజ్ మెనీ ట్రీస్ యాజ్ పాసిబుల్, ట్రై టు మోటివేట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. అండ్ ఈ గ్రీన్ మిలియన్ అంటే ఒక అంటే చాలా చిన్న టార్గెట్ ఉంది నా ప్రకారంగా, బట్ వీ విల్ లెట్ us ensure that we'll achieve it and show that we have started. ఇది ఫస్ట్ స్టెప్, ఈ టార్గెట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఈ తర్వాత మనం కంటిన్యూస్ గా సస్టైనబుల్ గా ప్లాంటేషన్ చేస్తూ ఉండాలి, సర్వైవల్ చేస్తూ ఉండాలి.